రాజుగారి ప్రాపకం. అవంతి దేశాన్ని ఏలే భాస్కర సేనుడు సమర్థుడైన పరిపాలకుడిగా పేరు తెచ్చుకున్నాడు. అందుకు చాలా వరకు కారణం సుమాన్యుడు అనే రాజుగారి సలహాదారుడు. అతను రాజోద్యోగులకు సంబంధించిన వ్యవహారాలన్నీ చూసేవాడు. ఏ ఏ శాఖలకు ఎందరెందరు ఉద్యోగులు అవసరమో, ఎవరెవరి పదవులు పెంచవచ్చో, ఎవరి జీతాలు ఎంత ఉంచాలో రాజుకు చెప్పటం సుమాన్యుడి పని. ఎంతో కీలకమైన బాధ్యత నిర్వహిస్తున్నప్పటికీ సుమాన్యుడిని గురించి చాలామందికి తెలియదు. అతని బాధ్యతలు అందరికీ తెలిసిపోతే కొందరు ఉద్యోగులు అతన్ని ఆశ్రయించి లాభం పొంద యత్నించే అవకాశం ఏర్పడుతుందని భాస్కరసేనుడు అతని ఉద్యోగాన్ని రహస్యంగా ఉంచాడు. సుమాన్యుడు ఫలానా ఉద్యోగం చేస్తున్నాడని అతని భార్య లక్ష్మికి తెలియదు. కానీ అతను చేసే ఉద్యోగం చాలా ముఖ్యమైందని ఆమెకు తెలుసును. ఎంతకాలం గడిచినా తన భర్త సంపాదన పెరగకపోవడం ఆమెకు చాలా బాధగా ఉండేది. ఆ విషయం ఆమె హెచ్చరించినప్పుడల్లా సుమాన్యుడు మన సంపాదన మనకు చాలనప్పుడు కదా అని ఆమె మాట తోసిపారేసేవాడు. ఆఖరకు లక్ష్మి తన భర్తతో గట్టిగానే తగువులాడింది. మీకన్నా వెనక వచ్చిన వాళ్ళు, మీకంటే చిన్న పనులు చేస్తున్న వాళ్ళు అప్పుడే మేడలు కట్టేస్తున్నారు. మనం మాత్రం చేతకాని వాళ్ళల్లా సొంత ఇల్లు కట్టుకోలేకుండా ఉన్నాం. ఇలా అని లక్ష్మి కొందరి పేర్లు కూడా చెప్పింది. అయితే ఇంత స్వల్పకాలంలో వాళ్లకు అంత డబ్బు ఎలాగొచ్చిందంటావు అని సుమాన్యుడు అడిగాడు. రాజుగారి ప్రాపకం వల్ల. ఈ రోజుల్లో ముక్కుకు సూటిగా మన పనులు మనం చేసుకుంటూ పోతే లాభం లేదు. తరచూ రాజదర్శనం చేసుకుంటూ ఉండాలి. ఆయన్ని పొగుడుతూ ఉండాలి. తృణము పనము అర్పించుకుంటూ ఉండాలి. కుచేలుడు కూడా కృష్ణుడికి అటుకులు ఇస్తేనే కదా కృష్ణుడు అతనికి అష్టైశ్వర్యాలు ఇచ్చారు అన్నది లక్ష్మి. భార్య మాటలు సుమాన్యుడి మీద బాగా పనిచేశాయి. అది మొదలు అతను రాజదర్శనం చేసుకునే వారిని శ్రద్ధగా గమనించసాగాడు. 4 మెచ్చుకోలు కబుర్లు చెప్పి ఏ చిన్న వస్తువైనా కానుకిచ్చుకున్న వారికి రాజ సన్మానం లభిస్తున్నది. తాను సంవత్సరం కష్టపడి సంపాదించే డబ్బు వీళ్ళు క్షణాల మీద సంపాదిస్తున్నారు. ఈ సత్యం గ్రహించినాక సుమాన్యుడి మనసు మారింది. అతను నెమ్మదిగా తన పద్ధతులను మార్చుకోసాగాడు. పని కల్పించుకుని 1-2 సార్లు రాజును చూడబోవటము, మాటలతో ఆయనను సంతోషపెట్టడానికి ప్రయత్నించటము, చిన్న కానుకలు సమర్పించుకోవటము ప్రారంభించాడు అతను. ఇలా కొన్ని రోజులు జరిగిన మీదట భాస్కరసేన మహారాజు తన ప్రధానమంత్రితో సుమాన్యుడి స్థానంలో మరొక వ్యక్తిని నియమించటం అవసరం అనిపిస్తుంది. సుమాన్యుడికి మరో ఉద్యోగం చూద్దాం, మీ ఉద్దేశం ఏమిటి అని అడిగాడు. సుమాన్యుడు లాంటి సమర్థుడు అతను చేసే పనికి దొరకడం కష్టం అనుకుంటాను అన్నాడు ప్రధానమంత్రి. అతనిలో పూర్వం ఉన్న సామర్థ్యం ఇప్పుడు లేదని నాకు అనుమానం కలిగింది అన్నాడు రాజు. ఎందువల్ల అని ప్రధానమంత్రి ప్రశ్నించాడు. ఒకప్పుడు అతను తను చేసే పనులన్నింటినీ తానే చూసుకొని తాను చేసిన నిర్ణయాన్ని నాకు తెలపటానికి మాత్రమే వచ్చేవాడు. ఇప్పుడు అతను నిర్ణయం నాకే వదిలేస్తున్నాడు. వెనుకటిలా కాకుండా ఇప్పుడు నన్ను తరచుగా వచ్చి చూస్తున్నాడు. అంటే తీరుబడి ఎక్కువైందన్నమాట. చిన్న చిన్న కానుకలిచ్చి నన్ను సంతోషపెట్టే యత్నిస్తున్నాడు. ఇది వరకు నన్ను తన పనితో సంతోషపెట్టినవాడు ఇప్పుడు కానుకలతో సంతోషపెడుతున్నాడంటే పనిలో నేర్పు తగ్గిందనే కదా అన్నాడు మహారాజు. ప్రధానమంత్రి ఒక్క క్షణం ఆలోచించి ఒక్కసారి నన్ను అతనితో మాట్లాడి చూడనివ్వండి అని అడిగాడు. రాజు సరేనన్నాడు. ప్రధానమంత్రి సుమాన్యుడిని కలుసుకొని సమర్థుడైన ఉద్యోగి తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తాడు. అసమర్థుడైన ఉద్యోగి రాజుగారి ప్రాపకంతో పైకి రావాలనుకుంటాడు. ఇటీవల నీ ప్రవర్తన చూసి రాజుగారికి నీపైన నమ్మకం పోయింది. నీ ఉద్యోగం ఊడే పరిస్థితి వచ్చింది అన్నాడు. సుమాన్యుడు తన బాధ ప్రధానమంత్రికి చెప్పుకున్నాడు. అంతా విని ప్రధానమంత్రి రాజుకు చెప్పాడు. భాస్కరసేనుడికి తన పొరపాటు అర్థమైంది. సుమాన్యుడి వంటి దక్షత గలవాడు తప్పుదారి పడితే తాను తెలుసుకోగలిగాడు. కానీ అదే పద్ధతి అవలంబించిన అసమర్థులను ఆయన కనిపెట్టలేకపోయాడు. ఆయన సుమాన్యుడికి చక్కని భవంతిని కట్టించి ఇచ్చి తనను పొగడవచ్చేవారిని, తనకు కానుకలిచ్చేవారిని విమర్శనా దృష్టితో చూడటం నేర్చుకున్నాడు. క్రమంగా దేశంలో అసమర్థులకు రాజుగారి ప్రాపకం తగ్గిపోయింది. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.